పట్టుచీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రవదస్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేసాను, రెడీగా కూడా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పట్టుచీర అయితే మీ సొంతం అవుతుంది. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో పల్లవి గారు. హాయ్, మీ పేరు? నా పేరు భార్గవి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేశారు భార్గవి గారు? వినుకొండ. వినుకొండ నుంచి. అంటే వినాలా? వినాలి. వినాలా? మా పేరు చెప్పండి. వినుకొండ కదా, వినాలి. ఓకే, లంచ్ చేసేసారా? అయిపోయింది. ఏం చేస్తున్నారు? ఇవాళ బంగాళదుంప కూర, టమాటా పప్పు, టమాటా పచ్చడి. ఓహో, వెరీ గుడ్. పోయినసారి ఇంకేంటి? ఇట్లా విన్నేనా, దీంట్లో రాలేదు లక్కీ డ్రాలో. అయ్యో, ఫీల్ అవ్వద్దు, ఈసారి కాల్ కరెక్ట్ అయింది కదా, గెలిచేస్తారులేండి. ఓ పల్లవి ఉంది కదా, ఇంకా భయం ఇలా. పల్లవి నా గుండెకాయ. అమ్మో, నా డైలాగులు నాకే. అదే మీరు బెండకాయ దొండకాయ అంటారు కదా, నేను మిమ్మల్ని మా గుండెకాయ అంటున్నా. ఆహా, అవును, మీరు నా గుండెకాయ. నా గుండెకాయ మీరు. దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు? వంటలన్నీ అయిపోయాయి అంటున్నారు. బతుకమ్మ జరుగుతున్నాయి కదా మీ ఊర్లో? అవునండి. మాకు ఇక్కడ జరగవు. ఆహా, డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరించుకుంటాం కదా అమ్మవార్లకి. ఇంకేంటి, అయిపోయిందా పూజ? పూజ పొద్దున అయిపోయింది, 10:30 కల్లా అయిపోయింది. అవును, వినుకొండ నుంచి కాల్ చేశారన్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు? ఫస్ట్ టైం కాల్ చేయడమా, లేకపోతే అంతకు ముందు కూడా మాట్లాడారా? అదే మాట్లాడి విన్నాను కానీ లక్కీ డ్రాలో రాలేదు. ఓహో, ఓకే. మీతోటే మాట్లాడాను. పల్లవించి సాంగ్ కూడా పాడా మీతో అప్పుడు. అవును, గుర్తుంది. ఎస్, గుర్తుకు రా, తర్వాత లైన్ గుర్తుకు రాలేదు. మరి ఇప్పుడు గుర్తుందా పాట? ఎప్పుడైనా 2 లైన్స్ గుర్తున్నది. అయ్యో, సరే, మరి మంచి పాట పాడేస్తే, అలాగే ఒక హెల్తీ టిప్ చెప్పేస్తే క్వశ్చన్ అడిగేస్తాం. హెల్త్ టిప్పులు రావు కానీ సాంగ్ 2 లైన్స్ పాడతాను. ఓకే. గొంతు బాగాలేదు, ఎగతాళి బాకండి, పారిపోబాకండి. ఓకే అండి, థ్యాంక్ యూ. పాడండి. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగ మాలిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, సిరివెన్నెలా తెల్లపోయెను జవరాలి చూపులో, నవమల్లిక చిన్నబోయెను చిరునవ్వు సొగసులో. మీకే డెడికేట్. సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. గొంతు బాగా ఇదిగా ఉంది. పాట ఇది? ఏంటండి? ఏ పాట ఇది అంటున్నాను? మా సినిమా సాంగే, కానీ ఏ సినిమాలో తెలియదు. బాగుందని రాసుకున్నాను నేను మీకోసం. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఓకే, మరి క్వశ్చన్ అడిగేస్తాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే పట్టుచీర మీ సొంతం అవుతుంది. ఓకే. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఈవెన్ దో నేను చెప్తున్నాను. ఓకే, అది ఎప్పుడు పెరుగుతుంది కానీ ఎప్పుడు చిన్నదవ్వదు, ఏంటది? ఎప్పుడు పెరుగుతుందంట అది, కానీ చిన్నదవ్వదు. రాలా ఇంకా దాని మీద క్వశ్చన్, స్క్రీన్ రాలేదు. వచ్చింది చూడండి. రాలేదు, ఇంకా రాలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పవా? అది ఎప్పుడు పెరుగుతుంది కానీ ఎప్పుడు చిన్నదవ్వదంట. ఎప్పుడు పెరుగుతుంది కానీ చిన్నదవ్వదు. ఏంటది చెప్పండి. ఎప్పుడు పెరుగుతుంది కానీ చిన్నదవ్వదా? వయసా? మీరు షూర్ అంటే లాక్ చేస్తాను, లేదు ఇంకొక ఆప్షన్ కూడా ఉందంటే. షూర్ లాక్ చేయండి. షూరా? లాక్ చేసేస్తున్నా. భార్గవి గారు చెప్పినట్టు లాక్ చేయండి. వయసు అంటారు, అంతేనా? అంతే. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ పల్లవి. హాయ్, మీ పేరు? శారద. శారద గారు, నిన్న కాల్ చేశారు మీరేనా? నిన్న కాదు, నేను చేసి 4 రోజులైంది. 4 రోజులైందా? ఓకే, నిన్న అంటే 4 రోజులు అంతే. అవునవును. కాదంటారా? కరెక్టే. అంతేనా? అంతే. ఓకే, శారద గారు ఏం చేస్తున్నారు? ఏం చేయలేదమ్మా, ఈ రోజన్నా ఆన్సర్ చెప్దామని ఎదురు చూస్తున్నా. ఆన్సర్ చేద్దామని కాల్ చేశానంటారు, అంతేనా?
ఆ, నాతో మాట్లాడాలని కాల్ చేయలేదా? నాకు ముందు విన్ అవ్వాలి. అదే, విన్ అయిన నాకు తర్వాత మీరు ఎంతసేపైనా మాట్లాడతారంటారా? అంటే 3 times చెప్పి కూడా డిప్పులో పోయింది కదా, డిప్పు తీయలేదమ్మా అసలు. అందుకని ఎట్లయినా గెలవాలి అని చేస్తున్నా. ఓకే, ష్యూర్ అండి, తప్పకుండా గెలుస్తారు. ఆ, మంచి పాట పాడేస్తే మరి నేను క్వశ్చన్ అడిగేస్తా. పాట నేనా? మీరే అయ్యో అంత లేదమ్మా, ఏం పాట పాడాలి. ఆల్రెడీ కింద కమెంట్స్ వచ్చేసాయి మాకు, శారద గారు పాట పాడాలి, మా చేత పాడిస్తారా, మీరు పాడించండి అని అంటున్నారు. మొన్న ఒక ఆమె పాడింది చూడండి, ఏదో ఒక పాట మాట్లాడినట్టు పాడింది, ఏదో సాంగ్. నాకైతే నవ్వు వచ్చింది. పాడండి మరి మీరైనా. నేనేం పాడను. ఈసారి నేను గెలిస్తే టిప్ చెప్తాను, టిప్పు పాట 2 నెక్స్ట్ టైం. గెలిస్తే కాదు, మీరు ఇప్పుడు చెప్తే తప్పకుండా గెలుస్తారు. ఇంకేమో చూద్దాం. నాకు చూసారు కదా, భార్గవి గారు కూడా ఎంత బాగా పాడారు. ఆడ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఇంకా మీరు కూడా అంతే. ఇక్కడ ఏం చెప్పాము, అంత లేదులమ్మా, పాట పాడలేను. అవును, లంచ్ చేశారా మీరు? చేయలేదు నేను. అది అందుకు మీరు పాట పాడాలంటున్నారు, నాకు అర్థమైంది. జోష్ లేదు, డల్ గా మాట్లాడుతున్నారు మీరు. నేనే డల్ గా మాట్లాడలేదు, నేను బాగా హ్యాపీగానే ఉన్నాను. మరి పాట పాడండి. ఏం పాడాలబ్బా? ఏదో డబ్బా పాడండి. ఏం గుర్తు రాలేదు నాకు. ముందు నువ్వు ఏం క్వశ్చన్ ఇస్తావని టెన్షన్ ఉంది. క్వశ్చన్ నా ఇష్టం అండి, నేను ఏదైనా ఇస్తా. నాకు ఏది మైండ్ లోకి వస్తే అది అడిగేస్తా. ప్లీజ్ ఈసారి పాడతానమ్మా. ఈసారికా? సరే, ఓకే. క్వశ్చన్ అడిగేస్తారు. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఇప్పుడు 9వ చేయటం. అయ్యో, నిరాశపడుతున్నారండి మీరు. అవును, నిజంగా. పాజిటివ్ గా ఉండండి, అంతా పాజిటివే జరుగుతుంది. సరే. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నా. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఎవరి రథసారథిగా ఉన్నాడు? అది పాండవులకి. ఎవరికి? పాండవులకి. నేను ఏమన్నానంటే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఎవరికి రథసారథిగా ఉన్నాడు? అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. షూరా? లాక్ చేయనా? వాళ్ళ దానికే ఉన్నాడు. అర్జునుడే. కురుక్షేత్ర అంటే నాకు సీతారామం సినిమా గుర్తొస్తుంది. మరి కాదు కాదు, కురుక్షేత్రం వేరే. ఇదిగో నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అయ్యయ్యో, మీరు షూర్ అంటే లాక్ చేసేస్తా. ఫాస్ట్ గా చెప్పండి. అవును, అర్జునుడే. అంతేనా? షూరా? లాక్ చేసేస్తున్నా. పాట పాడాలి. ఈసారి పాడతాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? దివ్య. కాస్త గట్టిగా మాట్లాడండి. దివ్య. దివ్య, ఏ ఊరు నుంచి? హైదరాబాద్ అండి. హైదరాబాదా? హైదరాబాద్ స్పెషల్ ప్లేసెస్ ఏంటి? చార్మినార్, గోల్కొండ. వా, వెరీ గుడ్. అంతేనా? చాలా ఉన్నాయి, ఇంకా Okay. లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? నా ఫేవరెట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారండి. మీరు మ్యారీడా, అన్మ్యారీడా? మ్యారీడ్. మ్యారీడా? ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. ఓకే, లంచ్ చేసేసారా? లేదండి, మీ ప్రోగ్రామ్ కోసం కూర్చున్నాను. అసలు రోజు ట్రై చేస్తూనే ఉంటాను, ఈ రోజు లక్కీగా నాకు తగిలింది. ఓకే. ఇంకేంటి మరి, ఏం సంగతులు? ఇన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదు? చేస్తుందండి, లిఫ్ట్ అసలు కలవట్లేదు కదా, అంత బిజీగా వస్తుంది మీ ఫోను. ఓకే. ఓకే, 155 156 కి కాల్ చేయండి, పక్కాగా కనెక్ట్ అయిపోతుంది కాల్. ఓకేనండి. ఇంకేంటి, మంచి పాట పాడతారా, టిప్ చెప్తారా? నేను పాట పాడతానండి, ఎందుకంటే దసరా కాబట్టి అమ్మవారి పాట పాడతాను. ఓకే, ష్యూర్, పాడండి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణముల
నీ శరణము కోరితినమ్మా భవాని. చాలండి. వావ్ దివ్య గారు సూపర్, పాడారండి పాట. నాకు అమ్మవారి పాటలు ఇష్టం అండి. చాలా బాగా పాడారు. మీరు సింగింగ్ లో కూడా ట్రై చేయొచ్చు, పాడితే తీయగా. వద్దులేండి, మనకు Indian అంత Idol. లేదు. జస్ట్ నాకు అమ్మవి ఎమోషన్ గా వాడేస్తుంటా అట్లా. ఓకే, వెరీ గుడ్ అండి, మంచి గాత్రం ఉంది మీలో. సరే, అడగంగానే పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ ఈజీగా మాత్రమే అడగరా ప్లీజ్? ఈజీగానే అడిగేస్తున్నా మరి. ఓకే. రాజమౌళి తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఏది? రాజమౌళి గారి మొదటి మూవీ అండి? రాజమౌళి తెరకెక్కించిన మొదటి మూవీయా? ఎస్. కొంచెం క్లూ ఇస్తారా? రాజమౌళి తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా, కొంచెం క్లూ ఇవ్వరా? ఎవరు లేరు హెల్ప్ ఆయన ఒక చేయడానికి. ఫేమస్ హీరో, టాప్ స్టార్స్ లో ఒకరు ఆయన. ఓ, మన స్టూడెంట్ నెంబర్ 1. కన్ఫర్మ్ అయినా? స్టూడెంట్ నెంబర్ 1, అదే మన లాక్ జూనియర్ చేసేస్తున్నా ఎన్టీఆర్. మరి. ఓకే, డన్. ఓకే, లాక్ చేసేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో అయితే మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. అది మీరు అండి అనడంలోనే నేను పసిగట్టాను. ఏంటి విశేషాలు మన ఈస్ట్ గోదావరిది? ఏమున్నాయని కాస్త కూల్ కూల్ గా ఉందని, వర్షం పడుతుంది. కూల్ కూల్ గా ఉందా? ఎంత బాగుంటుంది కూల్ కూల్ గా ఉన్నప్పుడు. మనము కులు మనాలి, సిమ్లా ఎక్కడికి వెళ్ళనవసరం లే. అవునండి. మన ఇంటి దగ్గరే, మన దగ్గరే ఉంటుంది కూల్. దసరా శుభాకాంక్షలు అండి మీకు, మీ టీం అందరికీ. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అయిపోయిందా పూజ? మీరు చేసుకుంటలేదండి అయ్యి. ఓకే, ఇంకేంటి లంచ్ చేసేసారా? అయిందండి. మీరు అయిందండి లంచ్? లేదండి, ఇంకా తినాలి. స్పెషల్ కదండి. తినేస్తాను. అందరితో మాట్లాడుతున్నప్పుడు నాకు కడుపు నిండిపోతుంది తెలుసా. నేను చాలా హ్యాపీగా ఉంటా. అవునండి. ఇంకేంటి, మంచి పాట పాడాలి మరి. పాటలు ఏమి రావండి. ఈస్ట్ గోదావరి అంటేనే మనకు పాటలమ్మా. పొడుపుగా చెప్తాను. చిట్కా చెప్తానండి. అడుగుతారా? చిట్కా చెప్తానండి. చిట్కా చెప్తారా? అదేంటి పొడుపు కథ అన్నారు? కాదులేండి, గుర్తుగా ఏమి రావట్లేదండి. మన వంటింట్లో సేమలు ఎక్కువగా వస్తాయి కదండి కిచెన్ లోను. ఏంటండి మన వంటింట్లో కిచెన్ లో సేమలు ఎక్కువగా వస్తాయి కదండి. అవును. దాచిన చెక్క పొడవండి, నలిపేసండి అక్కడ కిటికీ కాడ వేసండి, చీమలు రావండి స్మెల్కి. ఓహో, దాల్చిన చెక్క కిటికీ దగ్గర పెడితే చీమలు ఎక్కువ మన చక్కెరకి. అవునండి, అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. మీరు చేస్తున్నారా మరి? చేస్తున్నాను. అదేంటి, దాల్చిన చెక్క కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా? లేదా స్మెల్కే రాదండి, ఆ స్మెల్కే. ఓహో, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం వాటికి ఘాటుగా ఉంటాయి అనమాట. ఓకే, ఘాటుగా ఉంటది కదండి. సరే, మంచి చిట్కా చెప్పారు. అలాగే ఒక పాట కూడా పాడేస్తే క్వశ్చన్ అడిగేస్తా. పాటలు ఏమి రావండి. క్యూ, ఎందుకు రావు? పాడాలి. నెక్స్ట్ టైం పాడతారంటారా? నెక్స్ట్ టైం పాడతానండి. ఓకే, పాడకపోతే మాత్రం క్వశ్చన్ అడగండి, నేను చెప్తున్నా ముందే. ఓకేనా? ఈజీగా అడగండి. అమ్మో, దౌర్జన్యం. ఈజీగా అడగండి. లేదండి, రిక్వెస్ట్ అండి. సరే, అడుగుతున్నాను, ఈజీగానే అడుగుతున్నాను. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజు ఎవరు? కొంచెం క్లూ అండి. క్వశ్చన్ నేనే చెప్పి, ఈజీగానో నేనే అడిగి, ఆన్సర్ నన్ను చెప్పమంటే ఎలా అండి? మరి లేదని కొంచెం క్లూ అండి, తెలియదండి. ఎన్ని పురాణాల్లో వినలేదు, ఎన్ని చదువుకునే పుస్తకాల్లో వినలేదు. ఫస్ట్ లెటర్ అన్నవ్వండి. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజు ఎవరు? బాబా అండి. బాబర్ అండి. ఎవరు బాబర్ అండి? బాబర్. బాబర్. బాబర్ అంటే ఎవరు? సేవకుడా, రాజా, ఎవరు? ఇబ్రహీం. బాబర్ అనుకుంటున్నాం మేడం. హలో, చెప్పండి. బాబర్ అనుకుంటున్నాం మేడం. అంతేనా? మహారాజు బాబర్ అంటారా? అవునండి.
ఓకే షూర్నా, లాక్ చేసేనా? లాక్ చేయండి మేడం. ఓకే మరి రైట్ అయితే పట్టు చీర నేను తీసేసుకుంటా. తీసుకోండి, ఇంకా అంతకంటే ఏంటండి. అయ్య బాబోయ్. ఓకే లాక్ చేసేస్తున్నా మరి నేను. తెలుస్తుంది, క్లాస్ చేసేయండి చూసుకుందాం. సరే లాక్ చేసేస్తున్నా, నాకు ఎందుకో డౌట్ వస్తుందబ్బా. సరే ఇంకా మార్చడానికి లేదు కాబట్టి లాక్ చేసేస్తున్న ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? శాంతి అండి. అదే ఎప్పుడు వస్తుంటాను కదా. ఎక్కడికి వస్తారండి మీరు? మీ బిఆర్కు పుట్టింటి పట్టు చీర కాంటెస్ట్ లో. అవునండి, కాల్ చేస్తుంటాను. అవును. హాయ్ శాంతి గారు, ఏం చేస్తున్నారు? శాంతి గారినేనండి. బాగున్నారమ్మా మీరు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. దసరా బాగున్నా, చాలా శుభాకాంక్షలు మీకు. బాగున్నాయి వాళ్ళ చీరలో. ఏంటండి? మీరు ఈ చీరలో చాలా బాగున్నారు. నేను ఏ కలర్ కట్టుకున్నాను చెప్పండి? ఎల్లో ఎల్లో రెడ్ బార్డర్. అవును, కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ. లంచ్ చేసేసారా? కరెక్ట్ ఏంటమ్మా? లంచ్ చేసేసారా? చేసామమ్మా. మీల్ మేకర్లను ములంకాడ మసాలా పెట్టుండాను. ఈరోజు టమాటాలు పచ్చడి చేసాను. ఓకే, వెరీ గుడ్. పనులన్నీ అయిపోయాయా చక్కగా? అయిపోయిరా తల్లి. అందుకే మీ ఛానల్కి ఎప్పుడు అలా కూర్చొని చూస్తూ ఉంటాను నేను. అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? అన్ని అంటే కొన్ని అసలు నేను టీవీ తక్కువేనమ్మా. ఎందుకో ఓ రోజు అలా చూస్తుంటే మీ బిఆర్ న్యూస్ అది చూసాను అనమాట. న్యూస్ ముందు బాగుంది. ఇది నాకు ఎక్కువ న్యూస్లోని ఇలాంటివన్నీ నాకు సరదా. నాకు ఓకే, మంచి పాట పాడేస్తే నేను క్వశ్చన్ అడిగేస్తా. మీ పేరు పల్లవిలాగే చిన్న పల్లవే పాడతాను, ఎందుకంటే బోల్డ్ మంది కాలర్స్ వస్తారు కదా. బా, ఏం చెప్పారండి అసలు. నా పేరు పల్లవి కాబట్టి మీరు కూడా ఒక పల్లవి పాడతానంటారా? పల్లవే పాడుతూ ఉంటాను, అందుకే పల్లవి పాడుతూ ఉంటాను. ఎందుకంటే నా వెనక నాకెలా ఇంట్రెస్ట్ మిగతా వారికి కూడా ఉంటుంది కదా అని. అవును. పాడండి. అలిగిన వేళని చూడాలి, అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళని చూడాలి. అంతేనమ్మా. అవును, ఇంతకు మీరు ఎందుకు అలిగారు? నేను అలగలేదు కదా, నువ్వు అడుగుతావేమో నాకు భయం వేస్తుంది. మాకు మేము మమ్మల్ని వింటాయి. పాట పాడకపోతే నేను ఖచ్చితంగా అలిగేదని తెలుసా? పాడారు కాబట్టి ఓకే. అవార్డులు కూడా వచ్చాయి రా తల్లి. ఏమన్నారు? నాకు అవార్డులు రాజమండ్రిలోని యలమంచిలోని ఘంటసాల పోటీలకు వెళ్ళేదాన్ని నేను. నాకు అప్పుడు అవార్డులు కూడా చాలానే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం 20 సంవత్సరాలు బట్టిని, అందువల్ల కూడా పోయిందమ్మా. కంగ్రాచులేషన్స్ అండి, మీకు అవార్డ్స్ వచ్చాయన్నారు. థ్యాంక్స్ రా తను. ఎందుకు సర్టిఫికెట్లు బోర్డు ఉన్నాయండి, పాతకున్నాయి నా స్కూల్లో పాడినవి గెలుచుకున్నవి అన్ని. ఓకే, ట్రై చేయండి, పాడుతా తీయగా వీటిల్లో. ఇంకేటమ్మా 55 ఏళ్ళు వచ్చి ఇంకా మనకన్నా బాగా జమ్ముగా ఉన్నారు పిల్లలందరూ. చిన్న చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఓకే, 55 ఇయర్స్ అయితే ఏమండి, ఇప్పుడు మన చిత్ర గారు ఉన్నారు, ఆవిడేం తక్కువ? ఎలా, ఆమె కూడా ఎంత బాగా పాడతారు. అంటే వాళ్ళు ముందు నుంచి అలా పాడుతూ ఇంప్రూవ్ చేసుకున్నారు. మాకు ఏంటంటే ట్రై చేయండి, ఒక చిత్ర గారు అవుతారు మళ్ళా జన్మకి. ఓకే అండి, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మేడం గారు సులువుగా అడగండి. సులువుగా అడుగుతాను. సరే సరే. ఓకే, ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ఏది? అమ్మో, సముద్రాలండి, చాలా చూస్తాం కదా, 7 సముద్రాలు ఉన్నాయి మనకి. వాటి వల్లే కదా అల్పపీడనాలు అని చెప్పి అంటుంటారు వాతావరణ శాఖ. ఇవ్వండి ఏదైనా మరి. మీకు తెలిసిన కొన్ని సముద్రాలు చెప్పండి. పసిఫిక్ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం. వాటిలో పెద్ద సముద్రం ఏంటి? అరేబియా సముద్రం. బాగా ఆలోచించుకొని చెప్పండి. లాక్ చేసేస్తున్నాను ఆన్సర్ మరి. పసిఫిక్ మహాసముద్రం. లాక్ చేసేనా? షూరా? చేసేయండి. సరే, లాక్ చేసేస్తున్నా నేను. టెన్షన్ లేదా అమ్మా? వింటున్నాను. టెన్షన్ లేదా? టెన్షన్ లేదు మేడం గారు, మీతో మాట్లాడమే మాకు చాలరా. ఓకే, లాక్ చేసేస్తున్నా. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లక్కీ
మాట్లాడిద్దాం. హలో హలో, ఎవరు హలో అంటున్నారు? మాట్లాడండి. ఉమా గారినండి, సూర్యాపేట. మొన్న లక్కీ విన్నర్ లో పోయినాను. ఓ హాయ్ ఉమా గారు, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నామండి. ఆ పూజ అయిపోయింది ఉదయం, మ్హూ. లంచ్ కూడా అయిపోయింది. మరి ప్రసాదం ఎక్కడండి? పూజలు చేసేస్తే సరిపోద్దా మీరు? ఇక్కడ మా ఊళ్ళో అమ్మవారిని నిలబెట్టారు, అక్కడనే పూజలు. నేను అన్నదానానికి కూడా వెళ్ళొచ్చినాం అందరం. ఆహా ఓకే. భోజనాలు ఏమని అక్కడే. అడిగారు? భగవంతుని కోరికలు ఏం కోరారు? అంతా ఊరు వాడ చల్లగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలని కోరుకున్నాం అండి. ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకున్నాం. మరి నా గురించి? అందరం బిఆర్ఎస్ న్యూస్ మంచిగా వాళ్ళకి మంచిగా రావాలని ఇది తూచు కోరుకున్నాం. మీ ప్రార్థనలో లేదు, నేను అడిగాను కాబట్టి చెప్తున్నారు. ఉందండి, మేము ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. మీ ఛానల్ ఎప్పుడు చూస్తున్నామండి, చీరలనే కాదు మ్, ఎప్పుడు చూస్తూనే ఉంటాం మేము మీ ఛానల్ పెట్టుకొని. మీ Okay. చీర అని ప్రోగ్రామ్ అనే కాదు, పుట్టింటి పట్టు చీరనే కాదు, ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మ్హూ. మరి చూస్తూ ఉంటాను డైలీ అంటున్నారు, మరి పాట కూడా పాడేస్తే బాగుంటుంది. మొన్న పాడినా గానీ రాలేదండి. ఈ వారం మీరు పాడండి, ఈసారి రాకపోతే ఎలా ఉంటుందో నేను చెప్తా. సరేలే, ఒక పాట పాడతండి. ఆ కమాన్ పాడండి, గెలిపించడానికి ట్రై చేస్తా. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది, వీచే గాలుల తాకిడి తాకిన గువ్వల అలజడి, రారమ్మని పిలిచే పైబడి, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఇంకా చాలండి, చాలా మంది కాలర్స్. మీరు ఎన్టీఆర్ గారి ఫ్యానా, ఏఎన్ఆర్ ఫ్యానా? శోభన్ బాబు శోభన్ అనుకుంటున్నాను. బాబు గారు, ఆ. ముందడుగు పాట అనుకుంటున్నా సినిమాలో. ఆహా, ఓకే. బాగా పాడారండి. నన్ను గెలిపియండి, ఇంక ఇదొక్కసారి ఉన్నా ఇంకా ఫైనల్ గా. ఓకే, థ్యాంక్ యూ అండి. చక్కగా పాట పాడారు కాబట్టి. అలాగే ఒక పొడుపు కథ అయినా లేదంటే హెల్తీ టిప్ ఏదైనా చెప్పినా క్వశ్చన్ అడిగేస్తా. ఏం చెప్పాను ఇంకా? ఏం గుర్తులేదా? ఏం రావట్లేదా? రావట్లేదండి. సరే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడైనా ఇలాగే పాట పాడాలి, అట్ ద సేమ్ టైం టిప్ కూడా చెప్పాలి, ఓకేనా? నాకు కొంచెం ఈజీ క్వశ్చన్ ఇవ్వండి, క్లూ కూడా ఇవ్వండి కొంచెం. మునుపు క్వశ్చన్ కాదు, మీకు ఒక ఇమేజ్ వస్తుంది టీవీలో, ఒకసారి చూడండి. ఆ హీరోయిన్ ఎవరో చెప్పాలి మీరు. సర్లే, చూస్తామండి. ఆ? చూస్తున్నా. ఓకే. ఫాస్ట్ గా చెప్పాలి, టైం అప్ అయిపోతుంది. తమన్నండి. తమన్నా. కన్ఫర్మేనా? కన్ఫామ్. మీరు చెప్పండి కన్ఫామ్ అంటే. నాకు తెలియదండి ఆ ఇమేజ్. కొంచెం క్లూ ఇవ్వండి. నేను కూడా మీతో పాటే చూసి తెలుసుకుంటా. సమంత అండి మరి. ఏదో ఒక పేరు కన్ఫర్మ్ గా చెప్పండి మీరు. సమంత. సమంతనా? షూరా? లాక్ చేసేస్తున్నా. డిస్ప్లే ప్లీజ్. సారీ అండి, అమలాపాల్ గారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, వరి అవ్వదు, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? రేఖ. రేఖ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? గుగ్గిల్ల. ఆ? గుగ్గిల్ల. ఓకే, ఎక్కడండి ఆ ఊరు? సిద్దిపేట జిల్లా. చిత్తూరు జిల్లా. సిద్దిపేట. అర్థం కాలేదు. సిద్దిపేట జిల్లా. ఓకే. ఇంకేంటి, భోజనం అయిపోయిందా? అయిపోయింది. ఏం వంట వండారు? హలో, చెప్పండి, వంట ఏం చేశారు అంటున్నా. వంట కాకరకాయ. ఓ, కాకరకాయ మంచిది ఆరోగ్యానికి. మంచిది. ఏంటి, అన్ని పచ్చటి కూరగాయలేనా? ఓకే. ఇంకేంటి, మీకు గ్రీనరీ అంటే బాగా ఇష్టం అనుకుంటా, అందుకే కాకరకాయ వండారు ఈరోజు. అవును. అంతేనా? మటన్ చికెన్ తిని, అందుకే వెజిటేరియన్. ఓకే, మంచిది కాకరకాయ. ఇంకేంటి, మంచి పాట పాడతారా లేదంటే ఇంకేంటి విశేషాలు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు బాబులు. ముగ్గురు బాబులు. అదే పెద్దోళ్ళు అన్నారు, జాబులు చేస్తున్నారు అంటున్న వాళ్ళేనా? అవునవును. ఓకే. జాబులు లేదు, చదువుతురు.
జాబ్ చదువుతుంది ఇంకా. చదువుతున్నారా? ఓకే, మీరు కూడా ఒక సంతూర్ మమ్మీ అయితే. అవును. చూసారా, నాకు కాల్ కనెక్ట్ చేసేటప్పుడు కూడా చెప్పట్లేదు సంతూర్ మామ్స్ అండి అని. అవునా, చెప్తా. సరే సరే ఓకే. కానీ హలో, చెప్పండి. అబ్బా ఎన్నిసార్లు ట్రై చేసిన నీతో మాట్లాడు ఒక 5 సార్లు అనుకో. ఆ. ఏం చేస్తామండి, పాపం అందరూ కాల్స్ చేస్తున్నారు, అందరితో మాట్లాడాలి కదా, అందరికి ఒకవేళ బై మిస్టేక్ ఫోన్ కలితే గెలిస్తే ఫోన్ కలవని. అయ్యో, 156 కలా కాల్ ఒకవేళ చేయండి, కాల్ కనెక్ట్ గెలిచినా నాకు అయిపోతుంది. టిప్పులు అవుతుంది. ఇంకేంటి విశేషాలు? ఏముంది ఏం లేదు. దసరా ఒక టిప్ శుభాకాంక్షలు మీకు. మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీరు అంటే చాలా ఇష్టం నాకు. మీరు వచ్చినప్పుడు ప్రతిసారి కలవాలనుకుంటా, ఖచ్చితంగా ట్రై చేస్తా. ఏమన్నారు? మీరంటే చాలా ఇష్టం, మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవాలని ట్రై చేస్తా. ఇక నాకు అర్థం కాలేదు ఇంకో. మీరంటే చాలా ఇష్టం, మీరు రాగానే నాకు ఎందుకో తప్పకుండా అండి, చేయాలని కలుద్దాం లేకుండా మనం. చేస్తా. ఆ? వచ్చేయండి, బీఆర్కే న్యూస్ కి కలుద్దాం. సరే సరే వచ్చేస్తా. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. సరే ఓకే అండి. సరే, మంచి పాట పాడేస్తే క్వశ్చన్ అయితే నేను అడిగేస్తా. అమ్మ పాట రాదు కానీ తిప్పి చెప్తా. ఎందుకు రాదు? మీరు పాట పాడితేనే నేను క్వశ్చన్ అడుగుతా, లేదంటే బాయ్ చెప్తా. పాట రాదు. మీరు పాట పాడాలి, అప్పుడే నేను మిమ్మల్ని కలుస్తా. సరే పాడండి. మళ్ళీ అన్నప్పుడు కలుస్తా. మళ్ళీ ఆ జై గూగుల్ అండి ఓపెన్ చేయగానే ఫలానా లిరిక్ అని కొడితే వచ్చేస్తుంది కదా మనకి. అంతేనా? మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టం హీరోలు అంటే ఎవరు లేరు ఇంతవరకు, అందరు ఇష్టం. మరి హీరోయిన్ ఎవరు? హీరోయిన్లు కూడా ఇష్టం ఉండదు నాకు, అంతే. టీవీలో వచ్చినా చూసుడే. అంతేనా? మరి నేను మీరంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ రోజు కనెక్ట్ అయిన రోజే నాకు ఎందుకో ఇట్లా అనిపించింది. ఏంటండి? ఫస్ట్ రోజు కాల్ కనెక్ట్ అయిన ఫస్ట్ చేసిన అప్పుడు కాల్ కనెక్ట్ అయిన రోజు నాకు ఎందుకో మీరంటే ఇష్టం. పా, కాల్ కరెక్ట్ అయినందుకు ఇష్టం, లేదంటే లేదు కదా. లేదు లేదు అట్లా కాదు. ఎందుకంటే ఇన్నిసార్లు వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా కానీ చేస్తా, కానీ నార్మల్ గా కనెక్ట్ కాదు. నువ్వు వచ్చిన ప్రతిసారి నాకు కనెక్ట్ అవుతుంది. అలా ఉందండి, మనకి కాల్ కనెక్టింగ్ అనుబంధం ఉంది అందరికి. అవునవును. అది. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి పాట పాడేస్తే అడిగేస్తానని క్వశ్చన్, మీరేమో పాట పాడట్లేదు. పాట కాదు, టిప్ చెప్తా. టిప్ చెప్తారా? సరే, ఈసారికి అడ్జస్ట్ చేసుకుంటాను. చెప్తా. ఓకే. కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయి అంటారు చూడు, తగ్గిపోవడానికి అది పిండి కూర అని ఉంటది, కూర వండుకొని తింటే తగ్గిపోతుంది. ఏం కూర? అది నాకు ఇంగ్లీష్ లో చెప్పరాదు కానీ తెలుగులో పిండి కూర అంటారు. మనం గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటాం సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ అండి. టిప్ అయినా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాట పాడాలి, సరే సరే లేదంటే బాయ్ చెప్పేస్తాను. సరే, ఇప్పుడు క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. క్లూ ఇవ్వండి, కొంచెం గెలిపియండి. ఓకే, 10 సార్లు చేసినవచ్చు. ఓకే అండి, ట్రై చేస్తాను. సో మీకు ఒక టీవీలో ఇమేజ్ వస్తుంది చూడండి, హీరోయిన్ ఎవరో చూసి చెప్పాలి. చెప్పండి. రాలేదండి. వచ్చిందండి ఇమేజ్. కొంచెం క్లూ ఇవ్వండి కదా. నాకు కూడా తెలీదు, నేను కూడా చూస్తున్నాను మీతో పాటే. ట్రై చేయండి ఒకసారి గెలిపియండి కదా, ప్రతిసారి ఓడిపోతున్నా. ఓడిపోరండి, గెలుస్తారు మీరు. పాజిటివ్గా ఉండాలి. మీనా అనుకుంటున్నా. ట్రై చేయండి. ఎవరు? హిందీ యాక్టర్ అనుకుంటా ఆవిడ. చెప్పండి. క్లూ ఏంది? మీనా అనుకుంటున్నా. మీనా గారా? అయ్యో కాదండి, శ్రావణి గారు. టైం అప్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బేబీ శ్రావణి గారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి. డోంట్ వరీ, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. సో చూసారు కదా వ్యూవర్స్, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి పాటలు పాడారు, అలాగే ఒక పొడుపు కథ కూడా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి. చూసారు కదా, ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్. సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.